వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా, 1 లాక్ సబ్స్క్రైబర్స్ అన్నమాట. ప్లీజ్ దోస్తులు, తొందరగా మనం ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలి. కాబట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 62 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఈ రోజు ఏదో ఒకటి తెలుసుకుంటా మా ఊళ్ళతోటి. వీళ్ళు ఎయ్యబట్టే నా శ్వేత నా నుండి విడిపోయింది. ఇప్పుడు వీళ్ళే నా శ్వేతను నన్ను కలపాలే. ఆ అమ్మన్న మాటలకే దానికి బాగా మనసు ఇరిగిపోయింది. మా అమ్మ చెప్పినట్టే నేను చేసిన కాబట్టి ఈ రోజున దానికి నా మీద మనసు లేకుండా పోయింది. నా మీద నమ్మకం అనేది పోయింది శ్వేతకు. దాన్ని అట్లా చూసేసరికి నా పానం తలుక్కుమన్నది. వీళ్ళు పోయి దాని కాళ్ళు పట్టుకుంటారో ఏళ్ళు పట్టుకుంటారో తెలియదు. ఖచ్చితంగా పోయి దాన్ని బతిలిమాడి నా దగ్గరికి తీసుకురావాలే. దానికి నాకు పెళ్ళి వెయ్యాలే. ఏంద్రా సడన్ గా రా రా అని ఫోన్ చేసినావు? ఏం పని నాతోటి? అనా నేను మర్యాదగా మీకు ఒకటే మాట చెప్తున్నా. ఏంటిది అని అంటే శ్వేతను నా నుండి దూరం చేసింది మీరు. అయితే ఏంద్రా ఇప్పుడు? నాకు ఆమె కావాలే. ఆమె కడుపులా ఉన్న బిడ్డకు నేనే తండ్రిని. మీరేం చేస్తారో తెలియదు. ఇదంతా మీ వల్లే జరిగింది కాబట్టి మీరే తీసుకొచ్చి నాకు ఆమెనిచ్చి పెళ్లి చెయ్యాలి. ఆమె కనబోయే బిడ్డకు నేను తండ్రిని కావాలి. నేను నమ్మిచ్చి మోసం చేసినందుకే నేను ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నా. దాని కలకలదాకే నేను ఇట్లా అయిపోయినా. ఇదంతా ముఖ్యమైన కారణం ఎవరు అని అంటే అమ్మ చేయబట్టే ఇదంతా కథ అయింది. నాకిప్పుడు అది కావాలి. మీరేం చేస్తారో తెలియదు. కొంచెమన్నా సిగ్గున్నాదిరా. మళ్ళా గతాన్ని మర్చిపోక గతాన్ని ముంగటేసుకొని గతమే కావాలని అంటే మేమేం చేస్తాం? పో, నీకు దాని మీద ఇట్ట ఉంటే దాని దగ్గరికి పోయి ఉండిపో. మేము అద్దంటన్నామా? కొడుకు సచ్చిండని సపడేక ఉంటాం. ఆగరాదే నువ్వు. అదే మీరు పోయి శ్వేతతోటి మాట్లాడి శ్వేతను ఒప్పియకపోతే లాస్ట్కు మీరు చూసేది నా చావు మాత్రమే. సత్తే సావురా, ఎవరిని బెదిరిస్తాన్నవురా బాడుకోవు? నిన్ను ఇంత అజ్జేసి నిన్ను బతికించుకుంటే ఇయ్యల్ల నువ్వు దాది కావాలి ఇది కావాలని అంటున్నావు. తల్లిదండ్రుల్ని ఎదురిచ్చి మాట్లాడుతున్నావు. అయ్యో అమ్మా, నేను ఇన్ని రోజులు సప్పుడు చేయలేదు. నా జీవితం నాశనం కావడానికి మూల కారణం, ముఖ్యమైన కారణం నువ్వు అదే విత్తునిదో తెచ్చి దాని మీద నా మనసు మళ్ళేటట్టు వేసినావు. మరి అప్పుడు నాకు మందే పెట్టినవో లేకపోతే ఎక్కడికన్నా పోయి చేతపడి వేయించినవో తెలియదు కానీ నీ మేనకోడల మీదకి మనసు మళ్ళేటట్టు వేసినావు. నువ్వు ఆ రోజున అట్లా వేయకపోతే ఈ రోజు నేను శ్వేతను పెళ్లి చేసుకొని ఇదే ఇంట్లో సంతోషంగా ఉందును కావచ్చు. కాదురా, ఇప్పుడు అయిందేదో అయిపోయింది. అయిపోయిన దాని గురించి మళ్ళా నువ్వు గుర్తు చేసుకొని మమ్మల్ని బాధపట్టుడు ఎందుకురా చెప్పు? అది పోయినది అత్తదా? దానికి నీ మీద మన మీద అనేది నమ్మకం ఉన్నదా? లేదు కదా. ఎన్నో మాటలు అంటిమి చేత్తిమి. ఆ మాటలు దానికి గుర్తుకు రావారా? ఇప్పుడు పోయి మనం అడిగితే అదేమన్నా సరే పార్రి అత్త పార్రి మీ కొడుకుని చేసుకుంటా అని అది మా వెనుకవాడు అత్తది అనుకుంటున్నావా? అదే అది వచ్చేటట్టు మీరు వెయ్యాలే. నువ్వు ఎయ్యవురా. మేము ఓ దాని దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకోము ఏళ్ళు పట్టుకోము అడగాము. మాకు అవసరం లేదు. నీకంత తీటి ఉంటే అదే కావాలని ఉంటే పోయి దాని దగ్గరనే బతుకుపో, ఇంట్లోకి వెళ్ళిపో. నిజం చెప్పుర్రి, వెళ్ళిపోవాలా? నానా నువ్వు చెప్పు. పొమ్మంటని నీ క్షణమే ఇంట్లోకి వెళ్ళిపోయి ఏంటన్న జత్తపోయి నా శవమే ఇంటికి తిరిగత్తది కానీ ఇక నేను తిరిగి రాను. అరే కొడుకా, మేము నిన్ను ఒక్కొన్ని కన్నందుకు మమ్మల్ని గిన్ని బాధలు పెట్టబడితివి. ఎవరన్నా ఉన్నారా కొడుక ఈ ఊర్లే?
అందరూ ప్రేమిస్తుర్రు నాన్న, అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటుర్రు. ఏదో నేను చేసిన తప్పు, ఓ పెళ్ళైనా ఆడదాన్ని గెలుకుడు తప్పు, ఆమెను ప్రేమించుడు తప్పు. ఏదో చేసినా అయిపోయింది మా మధ్యలో, అట్లా ప్రేమ అనేది బాగా పెరిగిపోయింది. నా గురించి అది భర్తను చంపడానికి కూడా వెనకాలేదు. దాని ప్రేమ నేను అర్థం చేసుకోలేక మీ మాటలు పట్టుకొని దాన్ని నానా మాటలని నా మీద నమ్మకం పోయేటట్టు చేసుకున్నా. ఇప్పటికైనా నాకు బుద్ధి వచ్చింది నాన్న. నేను దాంతోటి ఉన్న విధానం కాది, అది నాకు ఇచ్చిన మాటలు కానీ నేను దానికి ఇచ్చిన మాటలు కానీ అన్నీ గుర్తుకత్తుంటే నాకు మస్తు బాధ అవుతుంది. నేను ఇవన్నీ తప్పులు చేసిన, అందుకే నాకు ఈ దేవుడు ఈ శిక్ష వేసిండు. జీవితాంతం నేను కుంటోనిగా బతకాలే. ఇదంతా నేను చేసిన పాపం వల్లనే అయింది. అయిపోయింది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తాన్నావు. మళ్ళా ఇక జోలి అద్దురా, ఊర్లే నా ఇజ్జత్ తీయకురా, నా తలకాయ తీసి ఏడబెట్టుకోవాలిరా. చెప్పు. ఇప్పుడిప్పుడే అందరూ మర్చిపోతుర్రి సంఘటను. ఆ రామ్గాడు పెళ్లి చేసుకొని వాడు మంచిగా ఉంటాడు, నువ్వు కూడా దాన్ని మర్చిపోరా. ఇంకో సంవత్సరం వరకు, ఇంకో 6 నెలల వరకు నువ్వేదైనా పని చేసుకుంటే మేము అలకటి పని చూసుకొని చేపించుకుని నీతోటి ఎవరినన్నా తెచ్చి నీకు పెళ్లి చేస్తాం రా కొడుకా. నేను అదే అంటానా నాన్న, నేను పని చెయ్యా అని అంటలేను. ఏదో ఒకటి కుసుండి చేసే పని సాఫ్ట్వేర్దో గిఫ్ట్ వేర్దో నేను చూసుకుంటా. కానీ నాకు వేరే పిల్లలు ఎవ్వరద్దు. నేను ప్రేమించిన నా శ్వేతనే నాకు కావాలి. ఎందుకు అనంటే ఆమె కడుపులో ఒక పిండం అనేది పెరుగుతుంది. నేను ఆమెను నమ్మించి మోసం చేసి ఇష్పెట్టినందుకు పాపం ఆమె నేను చేసిన కడుపుకు ఆమె మోస్తూ ఆమె బిడ్డను చూసుకొనైనా బతకాలి అన్నట్టు ఆమె అక్కడ ఏడుస్తుంది. రోడ్డు పొంట పోతే 10 మంది 10 రకాలంటారు. మొగుడేడి బిడ్డను కన్నది, బిడ్డను చూసుకుంటాంది అని. అట్లా ఆమెకు ఆ పరిస్థితి రావద్దు. నా బిడ్డ కూడా ఎవ్వరి తండ్రి అని నానా అని పిలుస్తాడు. అందుకే నేను బాగా ఆలోచించి ఆమెను బిడ్డ ఉట్టక ముందే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. బిడ్డ ఉట్టినాక మళ్ళా సంవత్సరానికి అప్పుడు ఇప్పుడు వేసుకుంటే బిడ్డకు కూడా నేను ఎవరు ఏం కథ అనేది తెలవడానికి టైం పడుతుంది. అందుకే నాన్న నీ కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతా. దాంతో అవసరం లేదు, చేసిందంతా అదే. అది పోయి శ్వేత కాళ్ళు పట్టుకుంటుందా లేకపోతే ఏళ్ళు పట్టుకుంటుందా నాకు సంబంధం లేదు. పోయి మాట్లాడి రార్రి. నేను అడ్రస్ కూడా చెప్తా, శ్వేత ఎక్కడుంది ఏం కథ అనేది. అంటే ఇప్పుడు ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్నవారా నువ్వు? నేను ఫోన్ చేస్తే కూడా అది బ్లాక్ లిస్ట్లా పెట్టుకున్నది. అంటే నా మీద అంత విరక్తి వచ్చింది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు రేపే శ్వేత దగ్గర పోయి అడిగి రండి అని కాళ్ళు పట్టుకోర్రి, దండం పెట్టుర్రి, అది ఒప్పుకునేటట్టు చెయ్యుర్రి. నేను పోన్రా, నేను అస్సలకే పోను. నువ్వు పోకపోతే ఖచ్చితంగా ఈ వారం రోజుల లోపే నా చావు అనేది చూస్తారు. మీరు చేసిందంతా నువ్వే కాబట్టి ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని దాని దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకో. నువ్వు చేసింది పెద్ద పాపం. నువ్వు ఏవట్టే నా బతికిప్పుడు కుంటోనిగా అయిపోయింది. కొడుకు మంచి ఉండాలని అనుకుంటే కొడుకు ఇక మీదట ఏ కీడు జరగద్దు, వాడు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు శ్వేత దగ్గరికి పోయి శ్వేత కాళ్ళు పట్టుకుంటావా ఏళ్ళు పట్టుకుంటావా పెళ్ళికి ఒప్పించి ఆమెను తీసుకొచ్చి నాకు పెళ్ళి అయ్యుర్రి. మీరు నన్ను అన్న తండ్రి అయితే. ఏంద్రా శ్రీనుగా ఇంత పెద్ద బాధలు పెట్టబడుతుంది? ఏ బాధలు పెట్టట్లేదు, మీరు పెట్టిన బాధలకే నేను ఇట్లా అయిపోయినా. ఈ రోజున నా మనసుకు నచ్చిన అమ్మాయిని నాకు దూరం చేసిర్రు. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని కావాలనుకుంటున్నా. మీరు ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుర్రి, లేదంటే మాత్రం నా శవాన్ని ఖచ్చితంగా చూస్తారు. మీరు రేపే పోవాలి ఆమె దగ్గరికి. పోకపోతే మాత్రం ఇంట్లో అంగడంగడి ఎత్త నేను. ఇంకా అనిపిస్తలేదా రా బాడుకోవు నీకు? యాక్సిడెంట్ అయి కాలు ఇరగొట్టుకొని తలకాయ వలగొట్టుకొని ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నావు. ఏమో పెళ్ళి పేరంటమని బాగా ఎగురుతాన్నావు. ఈ తోటోడు గిట్లనే పెళ్ళిళ్ళు పేరంటాలు పిల్లలు కడుపులను చేసుకుంటా పోరిళ్ళ ఎంబడబడి ఉరుకుతున్నారా? ఈ దోస్తుగాళ్ళని చూస్తే నీకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? నాకు ఎందుకు అనిపిస్తుంది? అందరి రాతలు ఒకలాగా ఉండయి కదా. అందరం ఒకటేసారి ఒకటే తల్లి కడుపులా ఉట్టలేదు కదా. ఎవరి రాత ఎట్లుందో ఆ దేవుడు రాసినట్టు ఉంటది. ఆ రాత ఇట్లుంది, నేను ఇట్లెడుతున్నా. నానా నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా మీరు రేపు ఆమె దగ్గరికి పోవాలి. పోయి ఆమెతోటి మాట్లాడాలి. ఆమె కాళ్ళు పట్టుకుంటారా ఏళ్ళు పట్టుకుంటారా తెలియదు. మాట్లాడి ఆమె మన ఇంటికి వచ్చేటట్టు చూడుర్రి.
ఇప్పుడు ఆమెకు 8 నెలలు, ఇంకొక నెల అయితే నాకు కొడుకో బిడ్డో ఉట్టబోతున్నారు. వాళ్ళు మన ఇంట్లోనే ఉట్టాలే, మనతోటే ఉండాలే. నానా నువ్వేం చేస్తావో నాకు తెలియదుగా. వేస్ట్గాడు పెళ్ళి పెళ్ళి అని బాగా పిచ్చిలేసింది దీనికి. అమ్మనే ఇదంతా వేసింది కాబట్టి ఇప్పుడు అమ్మనే ఈ పెళ్లి కూడా వెయ్యాలే. సరే తీరా, నువ్వైతే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. పోతాం తీరా, రేపు పోయి అడుగత్తాం. మళ్ళా మమ్మల్ని ఎన్ని తిడతారో ఎంత అజ్జెత్తారో రా, నాకు అదే భయం అవుతుంది. నువ్వు ఈ ఊర్లో నీ దోస్తుని తీసుకొని పోతావా, సర్పంచ్ని తీసుకొని పోతావా? తీసుకొని పోయి మాట్లాడి సెట్ చేసుకొని రా. ఫస్ట్ పోతేనే ఒప్పుకోరు, కానీ పొయ్యి అయితే రా, ఏమంటారు ఏం కథ అనేది చూడు. ఏమో తీరా నేనైతే ఊకోని చెప్తున్నా. రేపు పోతే ఆ జీవితం సంకనాకి పోవడానికి మా అమ్మనే కారణం. ఇప్పుడు ఏందో తప్పించుకుంటాంది. అది తప్పించుకున్నంత మాత్రాన నేను వదిలిపెట్టా. శ్వేతను చూసే వరకు నా పానం తలుక్కుమన్నది. నేను అక్కడ పెట్టిన పండ్లు అది తింటుందో లేదో. డైరీ మిల్క్ అంటే దానికి బాగా ఇష్టం, అందుకే కొనుకరమ్మని అక్కడ పెట్టినా. దానికి అర్థం కావడానికి నేను ఏదైనా చేయడానికి రెడీ ఉన్నా. చూసినవాయే అని మాటలు. ఏమోనయ్యా, నాకు అంత పిచ్చి లేత్తాంది. ఈ ఒక్క బాడకవును అన్నందుకు గిన్ని బాధలు పడబడుతుంది, గిన్ని టెన్షన్లు వాడు పెట్టబట్టే. ఏం చేసురయ్యా దేవుడా, ఈ ఒక్కొన్ని కనకున్నా అయిపోవు. గింత చెండాలున్ని కన్ననా అని నా మీద నాకే విరక్తత్తాంది. మరి ఇదంతా కథ నువ్వు చేయకుంటే అయిపోవు కదా. కొడుకుకు అప్పుడు మేనకోడల్ని తెత్తివి, మేనకోడల మీదికి మలిపితివి, చేసిందంతా ఎత్తివి. ఇప్పుడు బాధపడాల్సి అత్తుంది. అదే రోజు నువ్వు ఆ పని చేయకపోతే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేదానే. ఇప్పుడు వాడు అదే అమ్మాయిని కావాలని అనబట్టే దాన్ని నానా మాటలని ఇంటికాడ ఇజ్జత్ తీసి ఎలగొడుతివి. ఇప్పుడు పోయి అడిగితే అది మనల్ని చెప్పు పట్టుకొని కొడుతుంది. ఇక చెప్పు దెబ్బలు తిన్నా మంచిదే. వీని గురించి పోయి అడుగుదాంపా రేపు పొద్దున. నేను రానయ్యా, నేను ఏం ముఖం పెట్టుకొని రావాలే. అప్పుడు ఎందుకు వేసినవే అదంతా? అబ్బా, చేసినవని అనకయ్యా, నువ్వు కూడా ఉన్నావు ఆ పాత్రలా. ఎందుకు నన్ను ఒక్కదాన్నే అజ్జెత్తారు అయ్యా కొడుకులు కలిసి? ఏదో కొడుకు మంచి ఉండాలి, నా మేనకోడలు ఉంది కదా, దాన్ని పెళ్లి చేసుకోవాలి అని నా కోరికుండే. నాకేం తెలుసు ఆ దొంగ ముండా వీడిని ఇట్లా మోసం చేస్తుందని. వీనికి యాక్సిడెంట్ అవుతుంది ఇట్లా అవుతుందని ఏమన్నా కలగన్నమా? ఆ రోజు అది పెట్టు శాపనార్థాలు పెట్టింది. కడుపుతోటి ఉన్న ఆమె నా శాపనార్థాలు పెట్టే వరకు కొడుకు గట్ల అయిపోయే. ఇక నేను సర్పంచ్ దగ్గరికి పోయత్తా. ఇదంతా కథ చెప్పి రేపు పొద్దుగాల పోదాం, ఎవరికి చెప్పకు అని అన్ని పట్టుకొని పోదాం సర్పంచ్ను. ఆ ఊర్లో సర్పంచ్ ఉంటాడు కదా, ఆయనకి ఫోన్ చేయమంట. నువ్వు రాను, నువ్వు పోతేవో. రాను అంటే నడతా అదే. వీడు ఇంట్లో అంగడంగడి వేసి సత్తా అని అనబట్టే చెట్టెత్తు కొడుకును చంపుకుంటామే. ఓ మెట్టు దిగి పోతే ఏమైతాంది? ఏమో తీయ్యా, నాకు మనసున పడతలేదు. పొయ్యత్తావు, మళ్ళీ చీకటైతే వాళ్ళ ఇంటికి పోతే సర్పంచ్కి ఇప్పుడు ఎందుకు వచ్చినావు అని అంటాడు. పోతాను నావు సర్పంచ్ కాడికి, ఆయన తోలుకొని పోదాం. ఓ దేవుడా, ఏందయ్యా గిట్లా చేసినావు బతుకును? కొడుకు మేనకోడని వేసుకొని మంచిగా ఉంటాడు కావచ్చు, మంచిగా బతుకుతాడు కావచ్చు అనుకుంటే ఎక్కడలేని నీ పరిస్థితి తెచ్చిపెట్టినవు. అవునే తాత, అవి పండ్లు గిట్లా తెచ్చినోళ్ళు ఎవరంటవే? నాకైతే అదే మనసున పడతలేదు. ఏమో అవ్వా, నాకేం తెలుసు, నేను పెరట్లనే ఉంటిని. అదే తాత, నేను నీకు నీళ్ళిద్దామని టచ్చే వరకే అవిడా ఉన్నాయి. నాకు అదే అర్థమైతలేదు, ఎవరు తెచ్చుంటారబ్బా? ఏమో తీయవ్వా, ఊకే ఆలోచించద్దు, తలకాయ నొత్తది. ఓ పిల్లగా ఇగరా. ఏంటి తాత? పోతాను, మీ అయ్యి ఉన్నాడా ఇంటికాడ? ఉన్నాడు. ఓ శ్వేత, అప్పుడు మీ దోస్తులు వచ్చిర్రు, కలిసిర్రా? మా దోస్తులు ఎవరు? అప్పుడు మధ్యాహ్నం నేనటు షాప్కి వెళ్ళి ఓంగా ఇద్దరు వచ్చిర్రు. మొగోళ్ళే నీ అడ్రస్ అడిగిర్రు. అవునా? ఎవరాళ్ళు? ఏం పేర్లట? ఏమో పేర్లు నేను అడగలేదు గాని ఏందో 10th బ్యాచ్ గెట్ టుగెదర్ ఉన్నది చెబుదామని వచ్చినాం తమ్ముడు, వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడిగిండు. అడిగినాక గిదే సీదా ఊర్రని చెప్పిన. అవునా? వాళ్ళు ఎట్లున్నారు? ఒక ఆయననేమో కర్రెగా ఉన్నాడు, పొట్టిగా.
ఇంకో ఆయననేమో కట్టె పట్టుకొని ఉన్నాడు, కొంచెం కాలు వంకరుంది. ఏంటి? అవును, మీ ఇల్లు అడ్రస్ చెప్పినాక ఇక నేను అటువైనా వాళ్ళు ఇటు వచ్చిర్రు. అంటే శ్రీనుగాడు ఈ అడ్రస్ తెలుసుకొని నా గురించి వచ్చిండా వాడు? ఇక్కడ పెట్టిన పండ్లు డైరీ మిల్క్ వాడు తెచ్చిపెట్టినయా ఏంది? అయ్యో, నేను డైరీ మిల్క్ తిని పాడైతిని. ఏమైంది గంతగా నోరు తెరిచినావు? ఏం లేదు, ఏం లేదు. సరే. తాత చూసినవానే, ఆ దొంగ బాడకవే ఉన్నట్టుందే అచ్చినోడు. అల్లా వాడు నీ ఎంబడ ఎందుకు పడతాండవ్వా నాకు అర్థమైతలేదు. వానికి ఇంకా సిగ్గు అనిపిస్తలేదా కొంచెమన్నా? నిన్ను మనశ్శాంతిగా వాడు బతకనియడా ఎట్లా? అదే తాత, బాడుకోకు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు ఈ ఇంటి అడ్రస్ తెలుసుకొని వచ్చిండు అనంటే నాకు భయమైతుంది తాత. దాంతోటి ఏమైతుందవ్వా? ఆని చెప్పు అందుకొని చీపురు అందుకొని దండమా? ఆడు కనిపించకుండా దగ్గరికి వచ్చి చూసి పీకినట్టున్నాడు. అయితే అప్పుడు మధ్యాహ్నం ఎవ్వలో ఉర్రినట్టు అనిపించింది. నేను బయటకు రావాలని వాళ్ళే కావచ్చు ఉర్రింది. నేను నీ దగ్గరికి అచ్చుడితోటే పండ్లున్ను చాక్లెట్ ఇడబెట్టి పీకిర్రు. కొంచెమన్నా వానికి ఇజ్జత్ అనిపిస్తలేదా? దొంగ బాడుకోవు. వాడు ఏ ఉద్దేశంతో అత్తాండ అసలు? ఆ వాడు ఇంకోసారి ఇటైతే రాని ఇటైతే కనబడని ఈయన్నే నరికి పాతర పెడదాం. అవు తాత, ఒక్క నిమిషం. ఏమైందవ్వా? ఆ పోరడు ఎందుకు అత్తాండు? ఆ మా శ్వేతవ్వ జీవితం నాశనం చేసినోడు మళ్ళా ఏం చేద్దామని అత్తాండు? నాకైతే అర్థమే అయితలేదు. ఏం చేస్తావవ్వా అవి? ఆ దొంగ బాడుకోవు తెచ్చినవి నాకెందుకు తాత? నేను పుష్కన చాక్లెట్ నాకంటే ఇష్టమని ఆ చాక్లెట్ తిన్నా. అసలు తినకుంటే అయిపోవు. వాడు తెచ్చిండని తెలిస్తే ఆ చాక్లెట్ కూడా కాదు, ఈ కవర్ కూడా ముట్టకపోదును. వాడు ముట్టింది. అటు వారెత్తా. ఏముండంతి అవ్వా, నువ్వు తినకపోతే నేను తింటా. చీ తాత, వాని సొమ్ము మనకెందుకు? నా బతుకు అంగడి పాలు వేసిన బాడుకోవుది మనకెందుకు తాత? వాని చిల్లి గవ్వ కాదు కదా, వాని నీడ కూడా మన మీద పారద్దు. ఈ పండ్లు అన్నట్టు వారేసత్తావు. అన్ని పండ్లు పారేయబట్టే ఆడు ఏం వీటికి తెచ్చినట్టు మరి దొంగ బాడుకోవు. వాని బిడ్డ కడుపులో పెరుగుతుంది అని తెచ్చినట్టున్నాడు. ఆయనకి సిగ్గుండద్దా? ముందుగాల ఇంటికి పోయి బతిలు మాడితే ఎన్నెన్ని మాటలు అన్నారు నా మనవరాల్ని, నన్ను సిగ్గులేనోడు. అటు మొక్కయి వారేసిన. సరే తీయవ్వా, ఆడు రేపు గిట్లేదన్నా సప్పుడు వినబడితే నేను ఉన్నా లేకున్నా నాకు ఒక్క ఫోన్ కొట్టు. నీ అక్క 10 మందిని పట్టుకొచ్చి వాణ్ణి సాగు చేద్దాం. సరే తాత, నేను ఇప్పుడిప్పుడే ఆ బాధలన్నీ మర్చిపోయి నేను మంచిగా ఏం రంది లేకుండా ఉంటాన్న తాత. నా బిడ్డ కోసం నేను బతుకుతాన్నా. ఇట్లా కూడా నన్ను బతకనిచ్చేటట్టు లేడు. వాడు కాలిరగొట్టుకున్నా కూడా వానికి కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? అసలు వాడు సచ్చినా అయిపోవు. దొంగ వాడుకోవు. దేవుడు చూస్తాడవ్వా దేనికైనా. నువ్వేం రంది పెట్టుకోకు, ఎవరి గురించి ఆలోచించకు, అవసరమే లేదు. సరే తీ తాత, అమ్మకు ఫోన్ చేసి రేపు రమ్మంట. అమ్మను ఇక్కడనే ఉండమంటావు వారం రోజుల దాకా. ఎందుకంటే నువ్వు అటు ఇటు పనికి పోతావాయే. నేను ఒక్కదాని ఉన్నప్పుడు అత్తే ఎట్లా? సరే సరే అవ్వా, రమ్మను అమ్మను. అమ్మకు గిట్లా అని చెప్పి రమ్మను మా అత్తది. సరే. అరే బంటి, బంటి, ఇంద్రా కర్రీ బాగా బలిసిందారా? అరే చెప్పురా, ఏంద్రా ఇప్పుడు వచ్చినావు? రారా, మా పిల్లోళ్ళ ఇంటి దిక్కు పోయొద్దాం ఒకసారి. దానికి ఏం పుట్టిందో మెసేజ్ కు రిప్లై ఇస్తలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేదు. నీ అవ్వ నేనో పని మీద ఎల్లా ఓ ఊరికి పోయినరా. ఇక ఆ బిజీ మీద ఉండి అది ఫోన్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఇయ్యలేదు. మరి ఆ కోపం పెట్టుకుందా ఎట్లా నాకు తెలుస్తలేదు. పొద్దుగాల అయ్యేదారా నీ అవ్వ ఒక్కరోజు మాట్లాడకపోతే సత్తావురా. నీకు తెలియదురా బాధ. జర రారా, నీ కాలు మొక్తా. అబ్బా, అందరూ నన్ను సైడ్ క్యారెక్టర్ కు మంచిగా వేసుకుంటారా. శ్రీనుగాడు వేసుకొని నా బద్దలు బాషింగారు అయ్యే కాడికి వచ్చినాయి. వాని పక్కలుంటే మళ్ళా నీ పక్కలుంటే ఇంకేదన్నా అవుతుందా ఏంది? నాకు అదే భయం. అట్లా రోడ్డు మీద నడుచుకుంటా పోయినట్టు చోటు షాప్ కాడికి పోదాం దారా. అవ్వా, కాకి బుష్ను చూడపోతే ఇప్పుడు మనసులో పట్టదురా నీకు? అరే అనకురా, నీకు దండం పెడతా. నాకు దాన్ని ఊడపోతే పిచ్చిలేత్తదిరా. అబ్బో సరేపా. కాకి పెట్ట కాకి ముద్దు.
నీకేసొంటి తత్తో నేను చూడనాగంతా. రోజు రోజు వానికి నా మీద ప్రేమ తగ్గిపోతుంది. ఫోను ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. అప్పుడు ఇలా పొద్దుటి నుండి నాతోటి మాట్లాడనే లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే నేనెందుకు లిఫ్ట్ చేస్తా? ఒకప్పుడు నువ్వు నీతోటి మాట్లాడకపోతే నేను బతకలేనే, నిన్ను చూడకపోతే నాకు మనసున పట్టదే అని ఈ వాడకట్టుకు 10 సార్లా అచ్చటోడు. అసొంటోడు రోజుకొక్కసారన్న అత్తలేడు, నన్ను చూస్తలేడు, నన్ను మర్చిపోతుండు వాడు. ఇన్నే ఉంది కదా, ఎడతాందా ఏంది? ఏమైంది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయో? అవసరం లేదు, నువ్వు నాకు ఫోన్ చేసి అవసరం లేదు. అబ్బా దీని ఫీలింగో. అందుకే ఏమైంది? నేను ఒక ముఖ్యమైన పని గురించి నేను అటు వేన్నే. ఏమద్దు, నువ్వు చాలా మారిపోయినావు. ఒకప్పుడు చెప్పిన మాటలు వేరు. నువ్వు చూడకుండా బతకలేనన్నావు, ఇప్పుడు చూడకుండా ఉంటున్నావు. అబ్బా నిన్ను చూసినా ఒకటే, ఆ కాకిని చూసినా ఒకటే. నాకు వినబడతాన్నాయి పండ్లు, ఏం లేకుండా రాలగొడతా. ఆగురా నువ్వు. అట్లా కాదే, నీకు దండం పెడతా. నిన్ను చూడపోతే నేను బతకలేను. వామ్మో. ప్లీజే ఫోన్ లిఫ్ట్ చెయ్యే, ఆ మెసేజ్ కు రిప్లై ఇయ్యే, నీకు దండం పెడతా. ఇంట్లో మీ అయ్యా ఉన్నారా? లేకపోతే సొత్తావురా ఇంట్లో? చెప్పే ఉన్నారు. ఒక్కసారి నీ కాళ్ళు మొక్కుతా, నువ్వు ఫోన్ అయితే లిఫ్ట్ చెయ్యి. నేను చెప్పేది నేను మాట్లాడేది తర్వాత నువ్వు మాట్లాడకున్నా కూడా నేను ఏదంటే అది చేస్తా. కానీ ప్లీజే ఫోన్ లిఫ్ట్ చేయి, మెసేజ్కి రిప్లై ఇయ్యే. నీ అవ్వ నాకు పిచ్చి లేస్తుంది, అర్థం చేసుకోయే ప్లీజే. నీకు నాకంటే అందరు ఎక్కువైపోయారు. ఏదే నాకు నువ్వే ఎక్కువనే, నీ కాళ్ళు మొక్కుతా. వీడు ఈమెతోటి ఎట్లా కాపురం చేస్తాడు పెళ్లి చేసుకుంటే? అబ్బో. సరే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, బంగారు తల్లి కదా. బంగారు తల్లి కాదు, కాకి తల్లాను. ప్లీజే. కాకి బుష్షు. అవ్వా ఆ నవ్వుతేనే కొంచెం తెల్ల పండ్లు బయట పడతాయి గాని లేకపోతే కింద నుండి మీదకి మొత్తం బ్లాకే. పోతానా? జరా ఫోన్ లిఫ్ట్ చేయి. జరా అట్లుండకు, నీ కాలు మొక్కుతా. మొక్కుపోరా ఒకసారి. నీకేం తెలుస్తాంద్రా అప్పా. మంచిగా ఉన్నారు పో ఇద్దరు కాకి పిట్టలు. అలా కొడతా నడు. ఓ మేడం, వచ్చి వంట చేసి పడుకున్నారు. టైము 8:30 అవుతుంది. అన్నం తినవా? నిన్నే. హలో, ఇప్పుడు ఏమైంది? ఎందుకు అడిగినవురా రజిత? ఎందుకు అడిగినో మీకు తెలియదా? నీ అలకకు కారణం తెలుసు గాని అట్లా అలగద్దు బంగారం. పో నడువు, డ్రెస్ చేంజ్ చేసుకోపో, అన్నం తిందాం పదా. నాకేమొద్దు. ఏమద్దంటే ఎట్లా చెప్పు? నువ్వు ఇటు తిరుగు, నాది తప్పే గాని ఒకసారి ఇటు తిరుగు. ఏంటిది? అట్లా కాదు బంగారం, నేను రోజు డ్యూటీకి పోయేటున్నాయే. నువ్వు ఇప్పుడే అక్కడ మీ ఊర్లో ఉండమన్నందుకు 2 రోజులు ఉంటానంటే నాకు ఇక్కడ కష్టం కాదా చెప్పు? నీకు అన్ని పనులు చేసే పోతా. నువ్వు మంచిగా తిని పడుకో, ఒక వంట చెయ్యి గంతే. బట్టలు ఉతుకుతా, బోల్ నోముతా, ఊడుతా, అన్నీ చేస్తా. మీ అమ్మ కూడా అత్త అన్నది కదా, 2 రోజులకు ఒకసారి వచ్చి 2 రోజులు ఉండిపోతా అని అన్నది కదా. అట్లా కాదు, నేను ఒక 2 రోజులే ఉంటా అని అన్నా. మీరు నన్ను ఉంచలేదు. నాకు ఈ ఇంట్లో నువ్వు లేకపోతే మనసున్నే పట్టది. నీకు తెలుసు కదా, మళ్ళీ తెలిసి కూడా అట్లెందుకు మాట్లాడుతావు? మళ్ళా నేను పొద్దులా పోతే 8కి పోతే సాయంత్రం 5, 6 అవుతుంది వచ్చేసరికి. నాకు వంట ఎవరు చేయాలి చెప్పు? నాకేమో బాగా వంటలు రావాయే, ఎవరు వండి పెట్టేటోళ్ళు లేకపాయే. అర్థం చేసుకోవాలి బంగారం. అట్లా బుంగమూతి పెట్టుకొని అలుగుతే నేనేమైపోవాలి? ఇక తర్వాత పోవా ఉండవా మీ అమ్మోళ్ళ ఇంటికాడ? చెప్పు. ఇప్పుడు నీళ్లు పోసుకున్నావు, గట్లా అలగద్దు. సరేలే, బాగా రోజులకు అమ్మోళ్ళ ఇంటికి పోయినాం కదా, నాకెందుకు అక్కడనే ఉండాలని అనిపించింది. నన్ను హాస్పిటల్లా చూపించి అక్కడ దోలేసత్తే అయిపోవు కదా. ఇగో హాస్పిటల్లా మళ్ళొకసారి తీసుకుపోతా కదా, అప్పుడు అక్కడనే దించేసి వస్తలే, సరేనా? నాకు నిన్ననే విషయం తెలిసే. కొంచెం నా బంగారంతో నేను ఉండద్దా? నా కడుపులున్న బిడ్డతోటి నేను ఉండద్దా చెప్పు? నవ్వు ఒకసారి, నవ్వు. అలా నువ్వు అక్కడుంటే నా పానమంతా నీ మీదకే కొట్టుకుంటది. మెల్లగా కొన్ని రోజులు గడిచినాక ఇక నువ్వు అటే పోదువు, నేను కూడా అక్కడి నుండే డ్యూటీ ఎత్తా, సరేనా? సరేలేండి. ఏందో అలుగుతాంది. పద రజిత, వెళ్ళి తిందాం, తిని పడుకుందాం.
మళ్ళా నేను మార్నింగ్ లేవాలి. సరే అండి, సారీ మిమ్మల్ని బాధ పెట్టుంటే. బాధేం లేదు బంగారం, నా మీద అడగకపోతే నువ్వు ఎవరి మీద అడుగుతావు? బాధేం లేదు పదా. అసలు శ్రీనుగాడు ఇక్కడికి ఎందుకు వచ్చిండు, ఏం చేద్దామని వచ్చిండు, నాకైతే అర్థమే అయితలేదు. ఎర్రే ఉన్నాడు అనంటే ఎవరు? టిల్లు వచ్చిండా వానితోటి? ఒకసారి టిల్లుకు కాల్ చేద్దాం. టిల్లుకు ఇంకోసారి వార్నింగ్ ఇస్తే ఇంకోసారి ఇటు మొకే రాడు. హలో, శ్వేత చెప్పు. ఏం లేదు టిల్లు, నిన్నొకటి అడుగుతా, నిజం చెప్తావు కదా? రోజు నువ్వు శ్రీనుని తీసుకొని మా ఊరికి వచ్చినావా? లేదు. నిజం చెప్పు టిల్లు, నేను నిన్ను ఏమనా, ఏం తిట్టా, ఏం కొట్టా గాని నిజం చెప్పు. నువ్వే కదా వచ్చింది వాణ్ణి తీసుకొని? అవును శ్వేత, వాడు పోదాం 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 అని బాగా పట్టుబట్టిండు, అందుకే రావాల్సి వచ్చింది. వాడు నీ దగ్గరకు వచ్చి గట్లంటే నువ్వు నాకు ఫోన్ చెయ్యాలి కదా. దొంగ బాడుకోవు, నా అడ్రస్ ఎట్లా తెలిసింది, నేను ఇక్కడున్నా అని ఎట్లా తెలుసు? అదేం తెలియదు నాకు. పోదాంరా అని నా పానం తిన్నాడు, బండి తీసుకురమ్మన్నాడు, అందుకే వాడు గంటగనం మొరుతుండు కదా అని ఆయనతో నేను తీసుకొని వచ్చిన. ఆ ఊరెట్లా తెలుసో వానికి ఆ కథ ఎట్లా తెలుసో నాకైతే తెలియదు. అసలు ఎందుకు వాడు మనసులా ఏం పెట్టుకొని వచ్చిండు? ఆ పండ్లు డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టింది మీరేనా? వాడు అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడుతుండు, బాగా కుమిలి పోతున్నాడు. నిన్ను కావాలని కోరుకుంటున్నాడు శ్వేత. ఈ రెండు చెప్పుల బట్టి ముఖం మీద పట్ట చంపపోయినోటిల్లు. వానికి అప్పుడు సిగ్గు లేదట్నా? ఇప్పుడు వానికి ఆ మరదలు ఆ హ్యాండ్ ఇచ్చినాక వానికి ఇప్పుడు నేను గుర్తుకొస్తున్నానా? సిగ్గులేని బాడుకోకు. అదంతా ఇక వాళ్ళ అమ్మ వేసిందట శ్వేత. వాళ్ళ అమ్మ ఏవట్టే వాడట్లా తయారైందట. మేనమరదల్ని రప్పించి దాని దిక్కు మనసు మళ్ళేటట్టు చేసిందట వాళ్ళమ్మ. వాళ్ళమ్మ ఎత్తే వీని బుద్ధి ఎక్కడికి పోయిందట టిల్లు. వీనికి సొయ్యి ఉండదా కొంచెమన్నా? నన్ను నమ్మిచ్చి నన్ను కడుపు చేసి నాకు నా భర్త దగ్గర నుండి నన్ను దూరం చేసి వాడు ఏ పాటు బాగుపడ్డాడు? వాడిని పిచ్చిగా నమ్మి నేను ఆ రోజు ఇంటికి పోతే దొంగ బాడుకో నన్ను ఇష్టం ఉన్నట్టు మాటలు అన్నాడు. వాడద్దనుకోనే నేను బతుకుతున్నా, నా బిడ్డ గురించి నేను బతుకుతున్నా. ఇంకో మొగుణ్ణి నమ్మకుంటా వాడు నా నమ్మకాన్ని చెరిపేసిండు. ఏదైనా నా బిడ్డతోటే బతుకు అని నేను బతుకుతున్నటిల్లు. నీకు ఒకటే మాట చెప్తున్నా, నువ్వు వానికి చెప్తావా లేదా నాకు తెలియదు గాని ఇంకోసారి ఈ ఊరికి అత్తే మాత్రం మంచిగా ఉండది. ఆయనతోటి పాటు ఎవ్వరు వచ్చినా కూడా ఆయనను వదిలిపెట్టం. పోలీస్ స్టేషన్ లేచి తొక్కిపిత్తం, లేదంటే ఈ ఊరికి వచ్చినోళ్ళుగా మీ ఊరికి రాకుండా ఈయన్నే సంపుతాం. నన్ను ఊకే అడిగిండని ఒక్కరోజే వచ్చినా నేనెందుకు అత్తా? అదేటిల్లు వానికి కూడా చెప్పు, నా జోలికి వచ్చినా కూడా నా ఊరికి వచ్చినా కూడా వాడు బతకడు అని చెప్పు. వానితోటి ఎవ్వరు వచ్చినా వాడు అనేది ఊరికి అత్తే మాత్రం వాని సావే అవుతుంది. చెప్తా. వాడు ఏమనుకుంటుండు అని అంటే, నిన్ను పెళ్లి చేసుకొని నీ బిడ్డకు తండ్రిగా ఉండాలి, నేను చేసిన పాపం ఇప్పటికీ నాకు అదే అవుతుంది. సీత ఏడితే నేను ఇట్లా అయిపోయినా, దాని బతుకు మంచిగా ఉండాలంటే నేను దాన్ని పెళ్లి చేసుకోవాలి, ఆ పిల్లకు తండ్రిని కావాలి అని వాని ఆలోచన ఉన్నది. అసొంటి ఆలోచనలు పెట్టుకుడు అవసరం లేదు. అర్థమైందా? వాడెవడో నేనెవతినో, వాని బిడ్డ నా కడుపులా పెరుగుతుంది అని అంటాడా? ఆ బాడుకోకు ముందుగాల సొయ్యి లేదా టిల్లు? గొడగొడ ఏడ్చిన వాని ఇంటి ముంగట వండుకొని వానికి కనికరం కలగలేదు. సరే శ్వేత, నాకు పనున్నది, ఫోన్ వస్తుంది, నేను చెప్తలే వానికి. సరే. వానికి ఇంకా నేను కావాలి, నా కడుపులున్న బిడ్డకి తండ్రి అవుతాడా? మనకి ఆ మాట అనడానికి కొంచెమన్నా సిగ్గు అనిపించలేదా? ఎట్లా టేస్ట్ వాడు నాకు మళ్ళా టెన్షన్లు పెడుతుండు, లేనిపోని టెన్షన్లు. పందామంటే నిద్ర కూడా అత్తలేదు. అయ్యో. శ్రీను, అన్నం తినవారా? నాకు అద్దు నానా, రేపు పోతుర్రా లేదా? నీకు ఆ ధ్యాస తప్ప వేరే ధ్యాస లేదు కదా. నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నానా. రేపు పోతుర్రా లేదా? పోతామిగా, పోకపోతే సత్తమా? నువ్వు బొమ్మన్నందుకైతే పొయ్యి ఒకసారి ఆమెతోటి మేము మాట్లాడి వస్తాం గంతే. ఆమె ఒప్పుకోకపోతే మాత్రం మేమేమి చెయ్యలేము.
ఒప్పుకునేటట్టు ఎయ్యుర్రి గంతే, మళ్ళా చెయ్యలేము అని మాట మాట్లాడకు నాన్న. ఆమెను ఒప్పించే ప్రయత్నం చెయ్యుర్రి అంతే. ఏమో తీరా, నువ్వైతే అన్నం తిందురా. నాకు అన్నం వద్దు, మీరు పోయి మాట్లాడొచ్చేదాకా నేను ఏది కూడా ముట్టుకోను. ఎందుకురా శ్రీనిగా మా బతుకులను ఇంత ఆగంలా వడబడుతున్నావు? నాకు అవన్నీ ఏం చెప్పకు నాన్న, నాతోటి ఏమనకు. నా బతుకును ఆగం యాగం చేసి ఇడిచిపెట్టిర్రు. ఆ ఇప్పుడు మీరు కూడా ఆగం కావాల్సిందే. ఏమోరా ఇక తినకుంటేవనే కానీ సర్పంచ్కు చెప్పినా రేపు పొద్దుగాల పోదాము అని చెప్పినా ఇక అయినే అమ్మ నేను ముగ్గురమే పోతాం. ఇక వాళ్ళు ఏం చేస్తారో ఏం మాట్లాడతారో ఇక నీకు ఫోను ఎత్తాం, నువ్వు కూడా సరేనా? సరే. దేవుడా, నా శ్వేత ఒప్పుకొని నా దగ్గరికి వచ్చేటట్టు చూడు దేవుడా. దాంతోటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే నా ప్రాణం అనేది ఎల్లుకా పోతుంది. నేను ఎంత ప్రేమించిన దాన్ని ఇంత దూరం చేసుకున్నా. అది కూడా నన్ను ప్రేమించింది, కానీ దాని నమ్మకాన్ని నేను చంపేసిన. శ్వేత నా దగ్గరుంటే ఎంత సంతోషంగా ఉందుమో. ఒకప్పుడు ఎట్లుంటిమి, ఇప్పుడు ఎట్లుండబడితిమి. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఎంత తీపి మధురమైన జ్ఞాపకాలు. నువ్విప్పుడు నా పక్కలుంటే ఎంత మంచిగుండో ఊహించుకుంటేనే పడుకుంటా శ్వేత. ఐ లవ్ యూ శ్వేత, ఐ లవ్ యూ. చాలా మిస్ అవుతున్ననే బంగారం. ఎప్పుడొస్తావే నా దగ్గరికి? ఎంత అందంగా ఉన్నవే తెల్ల చీరలో. నీ కడుపులో మన బిడ్డ పెరుగుతుంది. బిడ్డ ఎప్పుడు బయటకొస్తుందో, నీలాగా పుడుతుందో నాలాగా పుడుతుందో. ఎవరిలాగా పుడితే ఏంద్రా, మన బిడ్డనే కదా. నేను నానా అని పిలిపించుకోవాలని నాకెంతో ఆశగా ఉందే. ఇంకా ఎప్పుడో, ఇంకా చాలా వెయిట్ చేయాలి. మరి వెయిట్ చేయాలి కదా. నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలని లేదు శ్వేత. ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ సో మచ్. నాకు నువ్వు దొరకడం అదృష్టమే. నాకు కూడారా, నీ అంత అందమైన అబ్బాయి దొరకడం, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, అబ్బా ఎంత అదృష్టమో నాకు. లవ్ యూ శ్వేత. నిన్ను వదిలి ఎక్కడికి పోలేకపోతున్నానే నేను. ఎప్పటికీ నీ గుండెలపైనే పడుకోవాలని ఉన్నదే. నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టనే. లవ్ యూ రా శ్రీను. నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రేమ, నా శరీరమైన ఏదైనా అన్నీ నీకేరా. నువ్వే నాకు సొంతం. లవ్ యూ. మన బేబీ వస్తే మనకింత ఫ్రీడమ్ ఉండదుగా. ఏదున్నా మన బేబీ వచ్చే వరకే. అంటే బేబీ వస్తే నా మీద ప్రేమ పోతుందారా? లేదు బంగారం, నీ మీద ప్రేమ ఎందుకు పోతుంది? నువ్వు ఏవట్టే నీ దగ్గర నుండే బేబీ వస్తుంది. ఫస్ట్ నువ్వు, తర్వాతనే మన బేబీ. కానీ చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ ప్రేమ ఉంటుంది అంతే. అవునా? నీకెవరు పుట్టాలని ఉన్నదిరా? నాకా ఆడపిల్లనే రావాలని ఉన్నది. ఆడపిల్ల వస్తే ఇంటికి లక్ష్మి. మళ్ళా నేను మా ఊళ్ళకు ఒక్కొన్నే కాబట్టి ఇంట్లో ఆడపిల్లలు పుడితే అదృష్టం కలిసి వస్తుందని నా ఒపీనియన్. మరి నీకు? నాకెవ్వరు పుట్టినా ఏం కాదురా. నా ప్రపంచం, నా బేబీ నువ్వు, అంతే. లవ్ యూ బంగారం. లవ్ యూ సో మచ్. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవు కదా. నువ్వు వదిలేకుంటే చాలరా. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికోతా పిచ్చోడా? నీతోటే నా లైఫ్. ఎందుకో పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయే. అవి అన్నీ నువ్వు ఆలోచించిన ప్రకారం వస్తాయి. అవన్నీ ఏం ఆలోచనలు పెట్టుకోకు, సరేనా? సరే శ్వేత. పడుకోరా. నిద్ర వస్తలేదే, నువ్వు పడుకో. కాదురా, పడుకో. ఏం ఆలోచించకు. నేను ఎప్పటికైనా నీ దాన్నే. నేను వదిలిపెట్టి ఎక్కడికి పోను. నువ్వే నా నుండి వెళ్ళిపోతావని నాకు భయం. లేదు శ్వేత, వెళ్ళను. నా ప్రాణం ఉన్నంత వరకు నీ కాడనే నేనుంటా. సరేరా. శ్వేత, శ్వేత, అయ్యో ఎటువైంది? వెళ్ళిపోయిందా నా నుండి? ఇదంతా కలనా? ఈ వచ్చిన కళ నిజమైతే బాగుండు. ఎంత బాగుండో నాకు దాంతోటి లైఫ్. ఛీ. శ్వేత, రేపు మా వాళ్ళు వస్తున్నారు. ఎట్లా చేసైనా నువ్వు నా ప్రేమను, మా వాళ్ళను అర్థం చేసుకొని నన్ను పెళ్లి చేసుకోవే.
నువ్వు అట్లా ఒంటరిగా ఉంటే రాను రాను చాలా కష్టం అనుభవించాల్సి వస్తుంది. అనేక మాటలు పడాల్సి వస్తుంది. పిచ్చి పిచ్చి మొగాళ్ళు ఒంటరాడుదాన్నని ఏం చేసేది తెలియదే శ్వేత. నా బిడ్డను అనాథగా చూడాలని అనుకోవడం లేదే. ఎంత తల్లున్నా తండ్రుంటే అది వేరుంటదే శ్వేత. నీకు చెంపట్క బాగా అత్తున్నట్టు దొరుకుతాడు కదా ఎట్రా. ఓ నర్సక దొడ్డికి బాగా తందాగు. అయ్యో ఉరుకురా లావుల వడగిట్లా గంత మీదకి వచ్చేదాకా ఉంటావురా. పోరడు గంత మీదకి వచ్చేదాకా ఉంటాడా? దొడ్డికి కొంచెం అత్తున్నట్టు ఆంగనే పోవాలి గాని అబ్బా బడే ఉన్నారు పో. పుష్కన లావుల పడితే ఎట్లా పాడైతది? పోరడు ఒక బాత్రూమ్ అన్న కట్టించుకోరా. తాగక తినక అంటే బాత్రూమ్ కూడా కట్టించుకుంటలేడు. పుష్ప ఏందండి? అయిందా అనే పని? సర్పంచ్ ఫోన్ చేసిండు. అప్పటికట ఆయనకు ఏదో మీటింగు ఉన్నదట, ఎటో పోతాడట, తొందర పోయేద్దామని ఫోన్ చేసిండు. దాని దగ్గరికి నేను ఎట్లా రావాలనయ్యా? ఆ దొంగముండ ఎన్నెన్ని మాటలు తిడుతుందో. ఈ పోరడు ఏబట్టి గండం పాడైంది. ఇక ఎన్ని మాటలు తిట్టినా అట్లనైతే ఒకసారి పొయ్యొద్దంపా. అడిగైతే అద్దం. అది ఏమంటదో వచ్చి ఈయనకి ఎప్పుదాం. తర్వాత ఈడేమన్నా చేసుకొని అదేమన్నా చేసుకొని. గదే గాని ఇంకా అన్నం కూర అండలేదు కదా. మనము బయట టిఫిన్ చేసి పోదాంపా. దానికి అంటద్దా అన్నం కూర? రాత్రి వాడు తినలేదు. సల్లన్నం గింత అంత ఉంది గాని అది తింటాడా వాడు? నాకు అన్నం లేకున్నా మంచిదే. మీరైతే ఓర్రి. 9 అయితాందికి ఇవరిదాకా అన్నం వండలేదా? మారంది మాకున్నది. నువ్వు ఏ బట్టి ఓర్రి నాన్న. పోవుడుతోటే వాళ్ళు తిడతారు కావచ్చు. తిట్టినా కూడా సప్పుడు ఏయకుర్రి. ఏదో అయింది అయిపోయింది. ఇప్పుడు మరి పిల్లగాడో పిల్లనో నీ కడుపులా ఉన్నారు. వాడు కూడా నీ గురించి బాగా ఏడ్తాండు. నిన్ను కావాలని కోరుకుంటుండు. ఏదో మరి తప్పో ఒప్పో అయింది అయిపోయింది. ఇప్పటికైనా మా దగ్గరికి రా, మేము మంచిగా చూసుకుంటాం అని మాట్లాడుర్రి మెల్లగా సంధాయించినట్టు. అదేరా, మేము మాట్లాడే తీరైతే మాట్లాడతాం. ఆమె ఒప్పుకోకపోతే మాత్రం మాకైతే సంబంధం లేదు. ఇప్పుడు నీ మాట మీదకి అయితే పోతాం, బతిల్మాన్నట్టే చేస్తాం. మేమేం తిట్టాం, కోపానికి రాం గాని. అదే కొంచెం మంచిగా మాట్లాడుర్రి. మంచిగా మాట్లాడుతానన్నా దాని మనసు అనేది కొంచెం కరుగుతుంది. ఆడు నీ గురించి ఏడుతుండు, తింటలేడు, నువ్వు కావాలని అంటాండు. ఏదో అయింది అయిపోయింది కానీ నువ్వు భర్త లేకుండా, నీ బిడ్డకు తండ్రి లేకుండా ఎట్లా బతుకుతావు ఏంది? మాది తప్పైంది, మమ్మల్ని క్షమించు, నిన్ను బిడ్డ లెక్కనే చూసుకుంటాం అని చెప్పి మాట్లాడుర్రి. ఏమంటదో నాకైతే ఫోన్ అయితే వేయుర్రి. నేను మీ మాటలు వినాలే. నేను లైన్లోనే ఉంటా, మీరు నాకు ఫోన్ చేయుర్రి. అక్కడికి పోయి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది నేను వినాలే కదా. సరే సరే, నేను బయట టిఫిన్ తెప్పించుకుంటా. టిల్లు తోటన్నా ఎవరితోటన్నా కానీ మీరు బయట టిఫిన్ చేసి వెళ్ళండి. అమ్మా, నీకే ముఖ్యంగా చెప్తున్నా. అది ఏందో తిడుతుంది వాగుతుందని నువ్వు కూడా తిట్టుడుకు ఎగబడ్డావనుకో మంచిగా ఉండదు. ఎందుకు అనంటే అది తిడుతుంది, దాని కోపం ఉంటుంది కాబట్టి అది తిడుతుంది. తిట్టినా కూడా సప్పుడేక నోరు మూసుకొని మీరైతే మెల్లగా బుదరికిచ్చినట్టే మాట్లాడుర్రి. సరే ఏపా పోదాంపా. మళ్ళా సర్పంచ్కు పనుందట, జల్ది అద్దాంపా పోయి. సరేరా. అనా నాకు ఫోన్ చెయ్యి. అడ్రస్ చెప్పినా కదా, గుర్తుంది కదా. ఏమన్నా అడ్రస్ తెలియకపోతే నాకు ఫోన్ చేయి, నేను ఫోన్లో చెప్తా. సరే దోస్తులు చూసిర్రా వీడియో? ఈ ప్రకారంగా అయితే సీనోళ్ళ అవ్వ అయ్య శ్వేత దగ్గరికి పోతారు. మరి శ్వేత దగ్గరికి పోయినాక ఏం మాట్లాడతారు, శ్వేత రియాక్షన్ ఎట్లుంటది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని.